యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. ఆ బిడ్డ జాతకం మంచిగా లేదు తల్లి. నీది కాని కూన కోసం నువ్వు ఆరాటపడుతున్నావు. కానీ ఆ కోనే నీకు దూరం అవుతుందని తెలిసి కూడా ఎలా ఆశీర్వదించమంటావు? అమ్మా, నా బిడ్డ నాకు దూరం అవుతాడు అంటున్నారు. వీడే ప్రాణంగా బతుకుతున్నా నేను నా కన్నయ్య లేకుండా బతకలేను. నా బిడ్డ నాకు దూరం కాకుండా నువ్వే కాపాడాలి తల్లి. జీవ ఏంటే, వాడు నీకు దూరం అవ్వకూడదని దారం కడుతున్నావా? వాడు నీకు దూరం కావాలని రాసి పెట్టుంటే దారం కాదు, నడువుకి తాడు కట్టినా కూడా ఎవ్వరూ ఆపలేరు. నీది కాని దాని మీద ఈ పిచ్చి ప్రేమలు దేనికే? రేయ్ లేరా, లే. అత్తయ్య, కన్నయ్య, అసలు మీరు మనిషినా? పసిబిడ్డని అలా లాగి పడేస్తారా? ఏంటే ఏంటి అరుస్తున్నావు? వాడేదో నీ సొంత కొడుకైనట్టు నీకంత రోషం వస్తుంది. ఇంకొకసారి కన్నయ్య నా బిడ్డ కాదు అన్నారంటే అత్తయ్య అని కూడా చూడ్ను. నాకే వేలు చూపించి మాట్లాడతావంటే నిన్ను... చూసావా ట్రాత్ ఎలా మాట్లాడుతుందో? అతనన్న గౌరవం ఏమైనా ఉందా అసలు దానికి? మన ప్రవర్తన బట్టే ఎదుటి వాళ్ళు ఇచ్చే విలువ ఉంటుందమ్మా. కళ్యాణి అండంలో తప్పే ఉంది. కన్నయ్యని ఎంత ప్రాణంగా చూసుకుంటుందో తెలిసి కూడా ఎలాగమ్మా నువ్వు ఆ మాట అంటావు? బిడ్డ దూరం అవుతాడు అనగానే తల్లిగా అల్లాడిపోతుంది. బిడ్డ కోసం తనేదో చేస్తుంటే నానమ్మగా నువ్వు మాట్లాడాల్సిన మాటలేనావి? అసలు ఆ పని నువ్వు చేయాలి. చేసావా? ఎప్పుడు ఏదో ఒక కారణం చూపించి కళ్యాణిని తిట్టడం తప్ప ఏ రోజైనా తన మీద కానీ కన్నయ్య మీద కానీ ఇంత ప్రేమ చూపించావా? బాలేదమ్మా, నీ పద్ధతి అస్సలు బాలేదు. అంటావు, అదనిపిస్తుంది. ఏం మాయ చేసావే? నా కొడుకు తల్లిని నన్ను కాదని నిన్ను సమర్థిస్తున్నాడు. ఆ మాయలు చేయటమే తెలుసుంటే ముందు నేను మిమ్మల్ని మాయ చేసుండేదాన్ని. దమయంతి, ఎన్నిసార్లు చెప్పినా నీ పద్ధతి మార్చుకోవటం లేదు. చివరికి శౌర్య కూడా నిన్ను సమర్థించలేకపోతున్నాడు అంటే అర్థం కావడం లేదా నువ్వు చేస్తుంది తప్పు అని? కళ్యాణి, తనతో మాటలేంటి? నువ్వు కన్నయ్యక నోముదారం కట్టమ్మా. మనకు కావాల్సింది కన్నయ్య బావుండటం. తల్లిగా నాకు కావాల్సింది మీరు బావుండటం. ముందు నోముదారం కట్టు.
ఆ బిడ్డ జాతకం మంచిగా లేదు తల్లి. నీది కాని కూన కోసం నువ్వు ఆరాటపడుతున్నావు. కానీ ఆ కోనే నీకు దూరం అవుతుందని తెలిసి కూడా ఎలా ఆశీర్వదించమంటావు? కళ్యాణి, ఏంటి కళ్యాణి, అమ్మ అలా అనిందని బాధపడుతున్నావా? అత్తయ్య ఎప్పుడు ఏదో ఒకటి అంటూనే ఉంటుంది. అత్తయ్య మాటల కన్నా నాకు ఆ స్వామి చెప్పిన మాటలే గుర్తుకొస్తున్నాయి. కళ్యాణి, ఏంటిది? చదువుకున్న దానివి ఇలాంటి మాటలు నువ్వు కూడా నమ్ముతావేంటి? భిక్షకు వచ్చిన వాళ్ళు ఏదేదో చెప్తుంటారు. వాళ్ళు చెప్పినవన్నీ నిజంగా జరిగిపోతాయా ఏంటి? ఆ పాత నమ్మకాల్ని పట్టుకుని నువ్వు కన్నయ్యకి దూరంగా పోవాల్సి వస్తుందని బాధపడ్డం దేనికి? లేదు ఆఫీసర్, ఆ జంగమ దేవరా భిక్షం కోసం వచ్చి కనీసం భిక్షం కూడా తీసుకోకుండా వెళ్ళిపోయాడు. తను గర్భవతి కాబట్టి ఇప్పుడు తనకు పుట్టబోయే బిడ్డ చాలని, కన్నయ్య ఎప్పటికీ నీ బిడ్డేనని తన నోటితో తనే చెప్పింది కాబట్టి ఇంక నిన్ను కన్నయ్యని విడదీసేవాళ్ళు ఎవరుంటారు చెప్పు? వాళ్ళు కాకపోవచ్చు, ఇంకెవరైనా సరే నన్ను కన్నయ్యని విడదీయొచ్చు కదా ఆఫీసర్. ఇంకెవరున్నారు కళ్యాణి? జరిగిన విషయాల గురించి పదే పదే ఆలోచిస్తే నిజంగానే జరుగుతుందేమోనని భయం పెరుగుతుందే కానీ అంతకుమించి ఇంకేం జరగదు. నా బిడ్డని నా నుంచి ఎవరో దూరం చెయ్యర్లే అని నువ్వు నమ్మితే చాలు. నీ నమ్మకాన్ని దాటి నిన్ను కన్నయ్యని ఎవ్వరూ దూరం చేయలేరు. నువ్వు అలా డల్గా ఉంటే చూడ్డానికి నాకు చాలా బాధగా ఉంది. పద, అందరూ ఫంక్షన్కి రెడీ అవుతున్నారు, నువ్వు కూడా త్వరగా రెడీ అవ్వు. చెప్పేది విను బంగారం. అమ్మే కాదు, నేను కూడా బంగారమే. అవునరా, నువ్వు కూడా బంగారమే. నీతో పాటు మీ అమ్మ కూడా బంగారమే. శౌర్య చెప్పింది నిజమే. కళ్యాణిని కన్నయ్యని విడదీసే శక్తి ఎవరికీ లేదు. వాళ్ళనెవ్వరూ విడదీయలేరు. శౌర్య మాటలన్నా కళ్యాణికి ధైర్యం ఇస్తే చాలు.
సిద్ధు, రేపటికి అన్ని ఏర్పాట్లు పూర్తయినట్టే కదా? అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి శామ్. ఇంకా మనం ఆ ఇంటికి వెళ్ళడమే ఆలస్యం. సీమంతానికి కావాల్సినవన్నీ అరేంజ్ చేయాలి. లేకపోతే ఎక్కడ ఏం తక్కువైనా వాళ్ళకు అనుమానం వస్తుంది. వాళ్ళకి ఏ అనుమానం రాకుండా అన్ని ఏర్పాట్లు చేశాను. దాని గురించి నువ్వు ఆలోచించాల్సిన అవసరం లేదు. ఒరేయ్, తెల్లారితే అందరూ ఆ ఇంటికి వస్తారు. మీరేమో నింపాదిగా కూర్చొని ఏం కాదులే అన్నట్టున్నారు. నాకు మాత్రం చాలా భయంగా ఉందిరా. కొత్తగా ఏంటమ్మా ఈసారి ఇంతలా భయపడుతున్నావు? వాళ్ళని ఆ ఇంటికి రప్పిస్తుంది ఇంతకు ముందులా చంపడానికి కాదు కదా. చంపాలని పిలవడం లేదు, మనల్ని చావగొట్టడానికి పిలుస్తున్నట్టుంది. ఆ ఇంట్లో వాళ్ళందరూ వస్తారు. పొరపాటున దీని కడుపు కాదని ఏ ఒక్కరికి తెలిసినా ఇంటిల్ని పాది కలిసి మన ముగ్గురిని ఇదే ఇంట్లో పాతేస్తారు. అలా ఏం జరగదత్తయ్యా. నా జాగ్రత్తలో నేనుంటాను. రేపు అనుకున్నట్టుగా సీమంతం జరుగుతుంది. ఆ తర్వాత మేము అనుకున్నదే జరుగుతుంది. ఏమనుకున్నారే మీరు? మీలో మీరు ఏదో గుసగుసలాడుకుంటున్నారు. నాకైతే ఏమి చెప్పడం లేదు. ఒకళ్ళతో ఆడుకోవడమే కష్టం అనుకుంటే ఈసారి ఇంటిల్లిపాదితో ఆట మొదలుపెట్టారు. అమ్మా, రేపు సీమంతం అయ్యే వరకు నువ్వు మాట్లాడకుండా ఉంటేనే మంచిది. నీ భయం చూసి మేం తప్పు చేసేలా ఉన్నాం. అక్క ఫోన్ చేస్తుందంటే ఏదో ఒక విషయం ఉండే ఉంటుంది సిద్ధు. లిఫ్ట్ చేయి. చెప్పక్క. అరే తమ్ముడు, ఏం జరిగిందంటే హర హర మహాదేవ శంభో శంకర. ఆ బిడ్డ జాతకం మంచిగా లేదు తల్లి. నీది కాని కూన కోసం నువ్వు ఆరాటపడుతున్నావు. మంచిదే. కానీ ఆ కోనే నీకు దూరం అవుతుందని తెలిసి కూడా ఎలా ఆశీర్వదించమంటావు? అది ఫోన్ చేస్తే వీడిలో వీడు నవ్వుకుంటుండడింది. సర్లే అక్క, ఒక రకంగా ఇది మన మంచికే. ఏమైందిరా? ఆ దేవుడు కూడా మన వైపే ఉన్నాడమ్మా. కళ్యాణిని మానసికంగా దెబ్బతీశాడు. రేపు తను సీమంతానికి వచ్చినా తను మనల్ని అనుమానించే మూడ్లో అయితే ఉండదు, వేరే మూడ్లో ఉంటుంది. కళ్యాణి మూడౌట్ అయ్యేంతగా ఏం జరిగింది సిద్ధు? అక్కడికి జంగమయ్య వచ్చాడంట. ఆ భిక్షం ఇస్తుంటే బియ్యం వద్దన్నాడంట. కళ్యాణి, సంపద సీమంతానికి మంచి చీర తీసుకోవాలి. పాపం ఒంటి మీద బంగారం కూడా లేదు. మన తరపున ఒక చైనైనా చేయించిద్దాం. అమ్మా, వాళ్ళు చేసిన అన్యాయాలు మర్చిపోయావా? ఇంకా వాళ్ళకి అది చేయాలి ఇది చేయాలి అని ఆలోచిస్తున్నావు. తప్పే ఉందమ్మా. గతంలో వాళ్ళు తప్పులు చేశారు, నిజమే. కానీ వాళ్ళు మారిపోయారు. మంచి మనుషులుగా బతకాలి అనుకుంటున్నారు. మారారు, మారినట్టు నటిస్తున్నారు తెలియకుండా ఇంకా ఆ సిద్ధ సంపదలని నమ్మటం మనకి మంచిది కాదమ్మా. కన్నయ్య ప్రాణాలు కాపాడటానికి ఆ సిద్ధు ప్రాణాలివ్వటానికి కూడా సిద్ధపడ్డాడు. అలాంటప్పుడు ఇంకా నమ్మకపోతే ఎలా? అయినా సరే నాకైతే నమ్మకం కుదరడం లేదు. సరిగ్గా ఆస్తి కన్నయ్య పేరు మీద నువ్వు రాశాక వాళ్ళు మళ్ళీ రావటం, మారావని చెప్పటం, ఇదంతా చూస్తుంటే నాకెందుకో అనుమానంగా ఉంది.
అమ్మ కళ్యాణి, నీ బుర్ర మామూలు బుర్ర కాదు. ఇంట్లో అందరూ నా తమ్ముణ్ణి నమ్మినా నువ్వింకా ఇవన్నీ ఆలోచించి అనుమానిస్తున్నావా? చెప్తా. మంచికి దారిస్తే అది వెళ్ళినంత దూరం మంచిని పంచుకుంటూ పెంచుకుంటూ వెళ్తుంది. మారేవో అన్నప్పుడు వాళ్ళకు అవకాశం ఇవ్వకపోతే, ఎవ్వరూ నమ్మనప్పుడు మనం మారి ప్రయోజనం ఏముంది అని మళ్లీ వాళ్ళు పాతదారిలోనే వెళ్లే ప్రమాదం ఉంది. పైగా ఇంటి వరకు వచ్చి నా సీమంతం మీ చేతుల మీదుగా జరిపించాలి అని కడుపుతో ఉన్న పిల్ల ఆశగా అడిగినప్పుడు జరిపించటం మన ధర్మం. ఇవన్నీ చెప్పుకోవడానికి బాగానే ఉంటాయి. ఈ విషయంలో మాత్రం నాకు వాళ్ళ మీద నమ్మకం లేదు. ఉన్నా లేకపోయినా వస్తాము అని మాటిచ్చాం. వెళ్ళి సీమంతం జరిపించి రావాలి. నువ్వు మైసూరు మహారాణి, మరి అందరికీ వరాలిచ్చేస్తూ ఉంటావు. దానివల్ల మనకి డబ్బు దండగ తప్ప ప్రయోజనం ఏముండదు. మీరలా మాట్లాడి పాపం వాళ్ళని బాధ పెట్టకండి. కళ్యాణి, నీ అనుమానంతో ఆ సీమంతంలో నువ్వేమీ చేయకు. ఏమీ చేయనమ్మా, కానీ నా అనుమానం మాత్రం తీర్చుకుంటాను. అది ఎలా అనేది నాకు తెలీదు. అసలు వాళ్ళ గురించి మనం మాట్లాడుకోవడమే తప్పే. రాక్షసులు మనుషులుగా మారతారని నమ్మటం మన పిచ్చితనం అవుతుంది. సంపద అడిగింది కాబట్టి సీమంతం జరిపించి రావటం మన బాధ్యత. దానికి కావలసిన ఏర్పాట్లన్నీ పద్ధతిగా చేద్దాం. నా తమ్ముణ్ణి కళ్యాణి నమ్మడం లేదంటే మా దమయంతి వదిన కూడా నమ్మడం లేదుగా. వాళ్ళు మారారా లేదా అని తెలుసుకోవడానికి ఈ కళ్యాణి ఏం ప్రయత్నాలు చేస్తుందో ఏంటో. శామ్, ఏంటి శామ్, దేని గురించి అంతలా ఆలోచిస్తున్నావు? మనం ప్లాన్ చేసినట్టే అందరినీ నమ్మించగలిగాం. వాళ్ళందరినీ నా సీమంతానికి రావడానికి ఒప్పించగలిగాం. అన్నీ జరిగినట్టే నెక్స్ట్ జరగాల్సింది కూడా జరిగిపోతుంది శామ్. అందరూ నమ్మినా ఆ కళ్యాణి నమ్మలేదంటే తను సీమంతానికి వచ్చినా ఏం చేస్తుందో అని భయం కలుగుతుంది సిద్ధు. శామ్, మా అమ్మ మాటలతో భయపెట్టింది. అది విని నువ్వు కూడా భయపడుతున్నావా? మనం ప్రతిసారి కష్టపడి ప్లాన్ చేస్తున్నాం, కానీ చివరికి వాళ్ళందరూ ఆనందంగా ఉంటున్నారు, మనమేమో అడ్రస్ లేకుండా పోతున్నాం. ఈసారి మనం రివర్స్లో వస్తున్నాం శామ్. మంచితనం అనే వాళ్ళ బలహీనత మీద అంతా ప్లాన్ చేశాం. అందుకే ఇప్పటి వరకు ఎక్కడా ఎలాంటి ఇబ్బంది రాలేదు. నిజంగా ఇబ్బంది లేకుండా జరిగిపోతుంది కదా. ఆ విషయంలో నీకు ఎలాంటి డౌట్ వద్దు శామ్. ఈసారి మన ప్లాన్కి తిరిగే ఉండదు. ఒకవేళ మిస్ అయితే ఇక జీవితంలో వాళ్ళు మనల్ని నమ్మరు, అసలు మన ఇద్దరిని వదిలిపెట్టరు. నిజంగా అలాంటి పరిస్థితే వస్తే మరో అవకాశం మనకి లేదు, రాదు అనుకున్నప్పుడు ఆ ఫ్యామిలీ మొత్తాన్ని లేపేసి మనం కూడా చచ్చిపోదాం. అవును శామ్, ఈసారి నేను ఆత్మాహుతి దాడికి కూడా సిద్ధమే.